సాయి భావన జూన్ 12 పరోపకారమే అసలైన సార్థకత. ఈరోజు ప్రపంచంలో ఋషితుల్యైన వారు మనుష్యులున్నారంటే వారు ఒకప్పుడు అతి సామాన్యమైన వారే. వీరు ఎక్కడ ఎవరికి సహాయం అందించవలసిన అవసరం ఉందో అక్కడకు సంతోషంగా వెళ్ళి తమ విద్యుక్త ధర్మంగా సహాయం చేస్తుంటారు. అన్ని వేళలా ఆపన్నులను ఆదుకునేటందుకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటారు. ఆ సహాయం పొందుతున్న వారికి కూడా ఇటువంటి ఉత్తములు వారి మధ్యనే ఉన్నారన్న విషయం తెలియకుండా వీరు మసులుతూ ఉంటారు. మరికొంతమంది తమ స్వార్థ చింతనలోనే తలమూన కలుగుతూ ఇతరులపైన చూడటానికి కూడా తీరిక లేకుండా ఉంటారు. కానీ అందరిలో భగవంతుడున్నాడని నమ్మితే చుట్టూ ఉన్నవారి అవసరాలు ఏమిటో తెలిసి చేయూతనివ్వటం జరుగుతుంది. అలాంటి వారిని భగవంతుడు మెచ్చి వారు చేసిన చిన్న చిన్న సహాయాలే కాకుండా పెద్ద సత్కార్యాలు చేసే శక్తిని కూడా ప్రసాదిస్తాడు. దానిని దైవ ప్రసాదంగా స్వీకరించి మనం నిజమైన సేవా దృక్పథంతో మన శక్తి సామర్థ్యాలు, ధన సంపదలు కొంతైనా ఇతరుల సేవకై ఉపయోగించాలి. అలా చేయలేనప్పుడు ఉన్నతమైన మానవ జీవితం నిరుపయోగం అవుతుంది. ఉపయోగము లేని సంపద ఎంత ఉంటే ఏం లాభం? ఇతరులకై వినియోగించని శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా ప్రయోజనం శూన్యం. సేవా దృక్పథం ఉంటే బాబా మన చేరువలో ఉండి అన్నీ సమకూరుస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా తమ తమ భేదం లేకుండా అడగక ముందే పరులకు సహాయం చేసే వారి హృదయాలలో బాబా కొలువు తీరి వారి జన్మకు సార్థకత కలిగిస్తారు. Altruism is the true meaning. Today, there are many wise people in the world, but they were once very ordinary people. They happily go wherever and whenever someone needs help and help them as their divine duty. They are always available to help those in need. Even those who receive that help are unaware that such good people are among them. Some people are so aborted and absorbed in their own selfish thoughts that they do not even bother to look at others. But if we believe that God is within everyone, we will know the needs of those around us and help them. God appreciates such people, and not only the small help they do, but also gives them the power to do great good deeds. Accepting it as a divine gift, we should use our energy, abilities, and wealth for the services of others with a true attitude of service. When we cannot do so, a high human life becomes useless. What is the use of having useless wealth? No matter how much energy and abilities are not used for others, the benefit is zero. If we have an attitude of service, Baba is close to us and provides everything. Baba enters the hearts of those who help others without asking, anytime and everywhere, and regardless of their caste, and makes their birth meaningful.